స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ నా వందనాలు తెలియచేస్తానండి. హల్లెలూయా. మరి ఈరోజు మీతో వాక్యము షేర్ చేసుకోవడానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవాదేవునికి నేను వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగనే ఈరోజు ఈ కూడిక ఏర్పాటు చేసుకున్న ప్రియ సహోదరి రాహెల్ గారికి, వారి కుటుంబానికి కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియచేస్తానండి. హల్లెలూయా. దేవునికి చాలా వందనాలు. ఎందుకంటే ప్రతిరోజు కూడా దేవుడు ఘనంగా నడిపిస్తున్నారు. మరొక రోజు కూడా దేవుడు మనకి దేవుని యొక్క సన్నిధానంలో కూడుకునే భాగ్యంను మనందరికీ కూడా దేవుడు మనకి అనుగ్రహించిన దాన్ని బట్టి మరొకసారి నేను దేవాదేవునికి వందనాల స్తోత్రాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. సో చదువుబడిన లేఖన భాగంలోని మనం చూసుకునేటప్పుడు నిర్గమకాండము 3వ అధ్యాయం మనం చూసుకునేటప్పుడు 2వ వచనము ఈ రీతిగా రాయబడుతుంది. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రశస్తమైన నామం బట్టి ప్రభా, మీ బంగారు పాదములకు లెక్కలేనన్ని కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. శ్రేష్టమైన నీకు మంచి సమయం బట్టి భాగ్యం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నేను మరొక రోజు మా జీవితంలో మీరు అనుగ్రహించారు, మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఎంతవరకు జరిగిన ప్రతి విధమైన ఆరాధన క్రమం అంతట్లో మీరు తోడుగా ఉండి సమస్తంలో మీకు మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా నడిపించారు, మీకు వందనాలు స్తోత్రాలు. కొద్ది సమయం వాక్యము ధ్యానం చేయాలని ఆశిస్తూ ఉంటుండగా ఎన్నికలేని నన్ను మిక్సులు చాటును మరుపరచండి. నా ద్వారా నాతో మాతో మీరు మాట్లాడండి, మీకు ఆత్మకార్యము జరిగించండి, మీరు మహిమ పొందమని యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సో ఇక్కడ మనం చూసుకునేటప్పుడు 2 ప్రాముఖ్యమైన మాటలు మనకి కనబడుతున్నాయి. అది ఏంటంటే, ఫస్ట్ ఒక పొద కాలుతో ఉంది, మండుతో ఉంది, కానీ అది కాలిపోలేదు అని చెప్పేసి ఇక్కడ మనం చూసుకునేటప్పుడు 2 ప్రాముఖ్యమైన విషయాలు నేను మీతో షేర్ చేసుకుని ఆశిస్తున్నాను. నేను మొట్టమొదటికి ఆ యొక్క పొద ఎందుకు మండుతుంది కానీ కాలిపోవట్లేదు, అలాగనే ఆ యొక్క పొద ఏంటి అన్నది నేను మీతో షేర్ చేసుకుని ఆశిస్తున్నాను. నేను ఫస్ట్ ఆ యొక్క పొద దేంతో కాలిపోతుంది అని మనం చూసుకునేటప్పుడు అగ్ని వలన పొద మండుచుండెను అని రాస్తున్నాడు. సో ఇక్కడ ఎవరున్నారు, ఏం చూస్తున్నారు అని మనం చూసుకునేటప్పుడు మోషే గారు ఫస్ట్ 40 సంవత్సరాలు కూడాను ఐగుప్తులో ఉండి ఐగుప్తు తాలూకా సకల విద్యలన్నీ కూడాను ప్రావీణ్యత అంతా కూడా నేర్చుకొని దేవుని తాలూకా ప్రజల్ని రక్షిద్దామని ప్రయత్నం చేశారు. కానీ అక్కడ ఆ యొక్క ప్రయత్నాలు ఫలించలేదు. ఎందుకనంటే దేవునికి మానవుల తాలూకా జ్ఞానం వలన, మానవుల తాలూకా శక్తి వలన ఆయన నామానికి మరి చాలాసార్లు ఆయన మహిమ తెచ్చుకోవడానికి ఆయనకి ఇష్టం ఉండదు. కాబట్టి అక్కడ ఆయన తాలూకా ప్రయత్నాలు ఫలించలేదు. ఆ కారణం చేత మరి మోషే అక్కడ నుంచి వెళ్ళిపోయి మిద్యాను దేశంలోని ఇత్రో ఇంట్లో చేరి ఆయన తాలూకా మరి కుమార్తెను వివాహం చేసుకున్నారు. ఆయన తాలూకా మందను మరి కాయడం మంది మనం చూస్తున్నాము. ఇక్కడ కూడా మనం చూసినప్పుడు ఈ 40 సంవత్సరాలు కూడా, అంటే ఫస్ట్ 40 సంవత్సరాలు కాకుండా 2వ 40 సంవత్సరాలు కూడాను ఆయన గొర్రెల మందను కాస్తూ ఉన్నారనమాట. అయితే ఒకనొక దినాన్ని ఆయన ఏం చేస్తున్నారంటే, ఇక దేవుని పర్వతమైన హోరేబు పర్వతం దగ్గరకు వచ్చి ఆయన తాలూకా గొర్రెల మందని కాస్తున్నారు, మేపుతున్న నేపథ్యంలోని అక్కడ ఆ యొక్క మరి కొండలపైన మనం చూసుకునేటప్పుడు చాలా రకాలైన పొదలు, చెట్లు అన్నీ ఉంటాయి. అయితే ఆ యొక్క పొదలు అనేవి సాధారణంగా అరణ్యంలో మనం చూసుకునేటప్పుడు మామూలు అగ్ని వలన కాలుతూ ఉంటాయి. సూర్యరశ్మి వాటిపైన పడి చాలాసార్లు వాటికంతటా అవే రగులుకొని వాటంతటా అవే కాలిపోవడం మంది జరుగుతూ ఉంటాయి. అప్పుడప్పుడు మనము టీవీలో న్యూస్లో కూడా మనం చూస్తూ ఉంటాము, పలానా అరణ్యము లేకపోతే పలానా అడవి మరి తగలబడిపోతూ ఉంది అని చెప్పేసి. సో ఈ యొక్క మోషే గారు 40 సంవత్సరాలు కూడాను ఈ యొక్క మందను కాస్తున్న నేపథ్యంలో ఎన్నో మార్లు అక్కడ అలాంటి కాలిపోతున్న పొదను చూస్తుండొచ్చు.
అయితే ఇక్కడ జరుగుతున్న వింత ఏంటి అని మనం చూసినప్పుడు మోషే గారే చెప్తున్నారు, అసలు ఈ గొప్ప వింత ఏంటి, ఆ యొక్క పద చాలా అగ్ని వలన మండుతోంది కానీ ఎందుకు అది కాలిపోవట్లేదు అని చెప్పేసి చూస్తున్నారు అనమాట. అంటే సాధారణంగా అగ్ని వలన ఏదైనా ఒక వస్తువు మనం చూసినప్పుడు వెంటనే అది కాలి బూడిదైపోవడం అన్నది మనం గమనిస్తాం మనం. లేదా ఇక బంగారం లాంటి వస్తువులు కానీ ఇత్తడి లాంటి వస్తువులు కానీ ఏమైనా సరే మరింత స్ట్రాంగ్ అవడం కానీ వాటి తాలూకా రూపము మార్చబడడం కానీ మనం గమనిస్తూ ఉంటాం. అయితే ఇక్కడ పొద కాబట్టి ఖచ్చితంగా కాలిపోవడం వలన అది బూడిద అవ్వాలి. కానీ మోషే గారు ఆయన గమనించింది ఏంటంటే అక్కడ పొద మండుతోంది కానీ అది కాలిపోవట్లేదు అని చెప్పి. సో ఈ యొక్క దినాన్ని పరిశుద్ధ ఆత్మ దేవుడు ఈ యొక్క అగ్ని వలన ఈ యొక్క పొద వలన మనకి ఏం నేర్పిస్తున్నారు, మనతో ఏంటి మాట్లాడుతున్నారు, ఇందులో ఉన్న ఆయన తాలూకా ఉద్దేశం ఏంటి, మోషే గారికి ఏ ఉద్దేశం చొప్పున దాన్ని చూపించారో మనం చూసినప్పుడు మొట్టమొదటిగా అగ్ని అనేది దేవుని తాలూకా సన్నిధానంకి సాదృశ్యం అండి. హల్లెలూయా. అగ్ని అనేది దేవుని తాలూకా సన్నిధానంకి సాదృశ్యము. బైబిల్ గ్రంథంలో మరి పాత నిబంధన కాలంలోని కొత్త నిబంధన కాలంలోని ఆయా సందర్భాల్లోని ఆయా పరిస్థితుల్లోని దేవుడు తన్ను తాను మరి అగ్నిలో ప్రత్యక్షపరచుకొని ఆయా భక్తులకి దేవుడు మాట్లాడినట్లు మనకి కనబడుతుంది. ఒక 2-3 ఎగ్జాంపుల్స్ మనం చూద్దామండి. మొట్టమొదటి ఎగ్జాంపుల్ మనకు బాగా తెలిసింది ఆయన ఏలియా గారు మరి ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ యొక్క అగ్ని దిగి వచ్చినట్లు మనం చూస్తున్నాం. 2 సందర్భాల్లో అగ్ని దిగి వచ్చింది. మొట్టమొదటిగా ఆయన మరి బయలు దేవతలకి బలి అర్పించే సమయంలోని ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి ఆ యొక్క బలి అంతా కూడా దహించి వేసినట్లు మనం చూస్తూ ఉన్నాము. మొదటి రాజుల గ్రంథంలోని మనకి 17-18 అధ్యాయాలు ఇవి మనకి కనబడతాయి. రెండవది ఆ యొక్క ఏలియా గారే మరలను మరి ప్రార్థన చేస్తున్నారు. ఎప్పుడునంటే ఆయనకు వ్యతిరేకమైన మరి శత్రువులు వచ్చి ఆయన్ని చంపాలని ఆశపడినప్పుడు మరి దేవుడు ఆకాశం నుండి అగ్ని వచ్చి వీరిని దహించి వేయాలని చెప్పినప్పుడు ఖచ్చితంగా అక్కడ అగ్ని దిగి వచ్చి వారిని దహించి వేసినట్టు మనం చూస్తున్నాము. సో 2 సందర్భాల్లో కూడాను ఏలియా గారి విషయంలో మనం చూసుకుంటున్నామండి. మూడవది మనం చూసినప్పుడు మొదటి దినవృత్తాంతాల గ్రంథంలోని 21వ అధ్యాయం 26వ వచనం మనం చూసినప్పుడు దావీదు మహారాజు గారు ఒక పొరపాటు చేశారు. ఆ యొక్క పొరపాటు ఏంటంటే మరి తన యొక్క జనాంగం అందరినీ కూడాను లెక్కించాలి అని చెప్పేసి ఆయన ఒక పొరపాటు చేశారు. సాతాను ప్రేరేపణ అని రాస్తున్నాడు 21వ అధ్యాయంలోని మొదటి వచనంలోని. కాబట్టి ఎప్పుడైతే లెక్కేస్తూ ఉన్నారో దేవుని తాలూకా కోపం ఆ యొక్క ప్రజలపైకి వచ్చేసి ఆ ప్రజలు చనిపోవడం మంది మనం చూస్తున్నాము. అయితే దేవుడు మరలా ఒక పరిష్కారాన్ని మరి దావీదు మహారాజు గారికి అనుగ్రహిస్తున్నారు. ఆ యొక్క పరిష్కారం ఏంటంటే ఆయన బలిపీఠం మీద బలి అర్పించినప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడడం మంది మనం చూస్తున్నాము. ఇక్కడ మొదటి దినవృత్తాంతాల గ్రంథంలోని 21వ అధ్యాయము 26వ వచనంలో మనం చూసినప్పుడు దావీదు మహారాజు గారు బలి అర్పిస్తున్న నేపథ్యంలోని దేవుడు ఒక అగ్నిలోని మరి ప్రత్యక్షమై దావీదు మహారాజు గారితో మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాము. అలాగనే సొలొమోను కూడాను మరి మందిరం అంతా కూడాను కట్టడము ప్రారంభించిన ఆ యొక్క మందిరం పూర్తయి ఆ యొక్క ప్రారంభ దినోత్సవం మందిరంలో ఆయన కూడా ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు కూడా ఆయన బలర్పిస్తున్నారండి. 2వ దినవృత్తాంతాల గ్రంథంలోని 7వ అధ్యాయము మొదటి వచనం మనం చూసినప్పుడు దేవుని తాలూకా మహిమ ఆ యొక్క మందిరం అంతా కూడాను అగ్నిలాగా నింపబడి ఆ యొక్క యాజకులు ప్రతి ఒక్కరు కూడాను దేవుని మహిమ చేత నింపబడ్డారు అని చెప్పి అక్కడ రాస్తున్నారు. సో ఫస్ట్ థింగ్ ఏంటని మనం చూసినప్పుడు అగ్ని అనేది దేవుని తాలూకా సన్నిధానంని మనకి సూచిస్తూ ఉంది. అలాగే కొత్త నిబంధన దగ్గరికి వచ్చినప్పటికీ కూడాను పౌల్ గారు ఈ రీతిగా తెలియచేస్తూ ఉన్నారు. హెబ్రీలకు రాస్తూ 12వ అధ్యాయంలోని ఆఖరి వచనంలో ఇలాగ రాస్తున్నాడు, దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడని చెప్పి. సో దహించు అగ్ని అని చూసుకునే ముందు ఫస్ట్ దేవుడే మరి అగ్నికి సాదృశ్యంగా లేకపోతే అగ్ని దేవునికి సాదృశ్యంగా మనం చూస్తూ ఉన్నాం మనము. అలాగనే అపోస్తులు అందరూ కూడాను మరి పరిచర్యకు వెళ్లకుండానే ముందుగా దేవుని యొక్క సన్నిధానంలో వారు ప్రార్థన చేస్తున్నారు. అపోస్తులు రాసిన కార్యములు 2వ అధ్యాయంలోని మొదటి 4
వచనాలు మనం చూసినప్పుడు పరిశుద్ధాత్మ అగ్ని వారిపైకి రావడము మనం గమనిస్తూ ఉన్నాము. వారు పరిశుద్ధాత్మ అగ్ని చేత నింపబడ్డము, తరువాత మరలా ప్రపంచపు నలుమూలలోకి వాళ్ళు దేవుని తల్లిక సేవకులుగా, సువార్థికులుగా, పరిచారకులుగా, అలాగనే సాక్షులుగా వాళ్ళు స్ప్రెడ్ అయినట్లు దేవుని తల్లిక రాజ్య వ్యాప్తి కొరకు వాళ్ళు ప్రయాసపడినట్లు పనిచేసినట్లు మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఫస్ట్ దేవుని తాలిక అగ్ని ఇక్కడ మనం చూసినప్పుడు దేవుణ్ణి సూచనగా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి దేవుడు ఎప్పుడు ఎక్కడ ఎలాగ ప్రత్యక్షం అవుతాడు ఏంటి అన్నది, ఎందుకు అన్నది మనం చూసినప్పుడు ఇక్కడ ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి మనం చూసినప్పుడు ఇజ్రాయేలు జనాంగం అందరూ కూడాను బహు భయంకరమైన శ్రమలో ఉన్నారు. ఆ యొక్క శ్రమ ఏంటంటే అప్పటికి వాళ్ళని ఏలుతున్న ఫరో ఈ యొక్క ఇజ్రాయేలు జనాంగం అందరినీ కూడాను భయంకరంగా బాధ పెడుతూ ఉన్నారు, కఠినమైన పనులు చేయిస్తూ ఉన్నారు, వెట్టి పనులు చేయిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ యొక్క బాధ అంతా కూడాను ఆ మొరంతా దేవుని యొక్క సన్నిధానంకి వచ్చింది. కింద 7వ వచనము 8వ వచనము అలాగనే అపోస్తులు రాసిన కార్యంలోని 7వ అధ్యాయము 32 నుంచి కింది వచనాలు మనం చూసినప్పుడు ఈ యొక్క ఇశ్రాయేలీ జనాంగం అందరూ కూడాను మరి వాళ్ళు పెట్టే కఠినమైన బాధలన్నీ కూడాను తాళలేక దేవునికి మొరపెట్టుకున్నారు, దేవునికి మరి మూలిగారు. ఇంకా మొరకంటే చాలా పెద్ద ఒక డిగ్రీ ఏంటంటే మూలిగారు అనమాట. కాబట్టి ఇక ప్రార్థన, మొర, మూలిగ అన్ని కూడాను దేవుడు ఆలకించారు. కాబట్టి రెండవది అగ్ని అనేది దేనికి సాదృశ్యంగా ఉందంటే శ్రమలకి సాదృశ్యంగా ఉంది. కాబట్టి పేతురు గారు ఇలాగ తెలియచేస్తున్నారు. మొదటి పత్రికలోని పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం మనం చూసినప్పుడు అగ్ని వంటి మహాశ్రమలు మీకు వచ్చినప్పుడు ఏదో ఒక వింతగా మీరు భావించొద్దని చెప్తున్నాడు. కాబట్టి అక్కడ మనం చూసినప్పుడు మరి అగ్ని అనేది రెండవదిగా దేనికి సాదృశ్యంగా ఉందంటే శ్రమలకి సాదృశ్యంగా మనం చూస్తూ ఉన్నాము. శ్రమ అనేది మన మానవుని తాలూకా జీవిత ప్రయాణంలోని ఏ రీతిగా ఉంటుంది అని మనం చూసినప్పుడు ఏదైనా శ్రమ వచ్చినా, ఏదైనా శోధన, ఏదైనా బాధ, ఏదైనా ఇబ్బంది, ఏదైనా అనారోగ్యం వస్తే ఒక అగ్నిలో కాలిపోతున్నటువంటి ఫీలింగ్, అగ్నిలో కాలిపోతున్న వ్యక్తికి ఆ పెయిన్ ఎంత ఘోరంగా ఉంటుందో, ఎంత భయంకరంగా ఉంటుందో ఈ యొక్క శ్రమ కూడాను అదే రకమైన ఒక ఫీలింగ్ని అనుగ్రహించేది. కాబట్టి బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు అగ్ని వంటి మహాశ్రమలని తెలియచేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు రెండవది వాళ్ళకి ఏంటంటే ఒక అగ్ని అనేది శ్రమలకి సాదృశ్యంగా చూపిస్తున్నాడు. ఇప్పుడు పొద అంటే ఏంటి అని మనం చూసినప్పుడు పొద అనేది మనకే సాదృశ్యంగా దేవుడు చూపిస్తున్నాడు. ఆ పొద అనేది మనకి సాదృశ్యంగా చూపిస్తున్నాడు. కాబట్టి మానవుని తాలూకా జీవిత ప్రయాణంలోని దేవుడు ఎక్కడ ఉండి, దేవుడు ఎవరిలో ఉండి, దేవుడు ఏ పరిస్థితిలో ఉండి అక్కడ వారిలోని దేవుడు అగ్ని దేవుడుగా ఆయన ఉండేటప్పుడు ఆ అగ్ని దేవుడు ఏం చేస్తున్నారంటే ఇలాంటి భయంకరమైన శ్రమలు వచ్చినప్పటికీ కూడాను విశ్వాస జీవితంలో ఎవరు కాలిపోకుండా, కృంగిపోకుండా, కృషించిపోకుండా, నశించిపోకుండా దేవుడు కాపాడతాడండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏ దైవజనులు, భక్తులు, విశ్వాసులు ఎవరెవరైతే ఉన్నారో వారందరి యొక్క జీవితంలోని ఏదో ఒక సమయంలోని, ఏదో ఒక సందర్భంలోని భయంకరమైన శ్రమ వచ్చినా, శోధన వచ్చినప్పటికీ కూడాను వాళ్ళు కాలిపోయారు. అక్కడతోటి వాళ్ళ చరిత్ర అయిపోయింది, ఇంకా వాళ్ళకి ముందు జీవితం లేదు, ఇంకా చరిత్ర లేదు అని ఎవరి విషయంలో కూడా మనకి కనబడదు. ఎందుకనంటే అలాంటి శ్రమల్లో కూడా వాళ్ళు మరలా దేవుడు వారిని అక్కడ ఏదో ఒక గొప్ప కార్యం చేసి, అక్కడ ఏదో ఒక విషయం వారి పట్ల జరిగించి ఇంకా ముందుకు తీసుకుని వెళ్ళడం మంది జరుగుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలోని ఇక్కడ ఇశ్రాయేలు జనాంగంకి ఇక ఐగుప్తులు ఏమనుకుంటా ఉన్నారంటే అయ్యో ఇశ్రాయేలు జనాంగం అందరూ కూడాను భయంకరంగా విసిరించేస్తూ ఉన్నారు అని రాస్తున్నాడు. నిర్గమకాండము 1వ అధ్యాయంలోని 9వ వచనం మనం చూసినప్పుడు వీళ్ళందరూ బహుగా విస్తరించేస్తున్నారు కదా, కాబట్టి ఈ విస్తరణ అంతా కూడా తగ్గిపోవాలనుకునేటప్పుడు మగపిల్లలు అందరినీ కూడా చంపేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నారు. మగపిల్లలందరినీ చంపేసినట్లయితే ఇక ఇజ్రాయేలు జనాంగం తాలూకా మరి జనాభా తగ్గుతుంది, విస్తరణ తగ్గుతుంది అని చెప్పేసి అక్కడున్న ఫరో గారు, అక్కడున్న పెద్దలందరూ, వాళ్ళ తాలూకా అధిపతులు, వాళ్ళ తాలూకా నాయకులు అందరూ కూడాను ఆలోచించారు. అయితే ఇప్పుడు దేవుడు శ్రమలో దేవుని తాలూకా కార్యాలు ఎలాగుంటాయి అని మనం ఆలోచన చేసినప్పుడు ఆ పొద కాలిపోదు, కానీ దేవుడు ఆ పొదలో అగ్నిస్తంభంగా ఉండేటప్పుడు
ఆ పొదలోని దేవుని తాలూకా కార్యాలు ఎలా జరుగుతాయంటే శ్రమల్లో కూడా దేవుడు విస్తరించే కృప అనుగ్రహిస్తాడండి. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు మన యొక్క దేవుడు. ఆ యొక్క దేవుడు లేని వారు, నిరీక్షణ లేనటువంటి వారు ఏమనుకుంటారంటే ఎంత పెద్ద ఆపద వచ్చింది కదా, ఎంత పెద్ద శ్రమ వచ్చింది కదా, ఎంత పెద్ద రీతిగా వీళ్ళకి విపత్తు వచ్చింది కదా, ఎంత పెద్ద రీతిగా ఉగ్రత వచ్చింది కదా, ఇక్కడతో అయిపోయారు వీళ్ళు, ఇక్కడతో వీళ్ళ లైఫ్ ఎండ్ అయిపోయింది, ఇక్కడతో వీళ్ళ చరిత్ర ఎండ్ అయిపోయింది అని అనుకుంటారు. కానీ దేవుడు అనుకుంటారు కదా, నేను అందులో ఉన్నాను కాబట్టి, నేను ఒక అంతం లేనటువంటి దేవుడిని కాబట్టి వీళ్ళ చరిత్ర కూడా అంతం కాదు అని దేవుడు తెలియచేస్తున్నాడు. హల్లెలూయా. పక్కలకి షేకండి చెప్పండి, దేవుడు మనలో ఉన్నాడు. మనకి నూతనమైన ప్రారంభత్వాల్ని, నూతనమైన దీవెనలు దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు అక్కడ కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నారు. ఎటువంటి గొప్ప కార్యాలు చేస్తున్నాడు? ఇక మొదటి అధ్యాయంలోని మరి 9వ వచనము 12వ వచనం మనం చూసినప్పుడు వాళ్ళు ఇశ్రాయేలు జనాంగంని కఠినంగా బాధలు చేయించుకున్న కొలది, వెట్టి చాకరీ చేయించుకున్న కొలది, కఠినంగా వారు ట్రీట్ చేస్తున్న కొలది కూడానంట వీరు ఇంకా 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 అభివృద్ధి పొందుకుంటూ ఉన్నారంట. హల్లెలూయా. ఈరోజు ఎవరెవరైతే ఇలాగ అనుకుంటున్నారో, ప్రభా ఎంతకాలం ఈ శ్రమలు అనుకుంటున్నారో, మీ జీవితంలో దేవుడు నూతనమైన అభివృద్ధిని దేవుడు మీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మీరే ఆశ్చర్యపోతారు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నారు. అయ్యో నాకే ఎందుకు ఈ శ్రమలు అనుకుంటున్నారా? మీకే ఎందుకు ఈ శ్రమలు అంటే దేవుడు మీలో ఉండి మీకు ఒక కొత్త అభివృద్ధిని దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ యొక్క అభివృద్ధి అనేకులకి కావాలి కదా. ఒక పండు ఉంటే ఒక పండు ఒకరికి సరిపోద్దేమో, అదే ఒక బంచ్ ఆఫ్ ఫ్రూట్స్ ఎక్కువ గంపడన్ని పళ్ళు తీసుకొచ్చామనుకోండి, ఇక్కడ కొంతమంది హ్యాపీగా తినొచ్చు. కాబట్టి దేవుడు నిన్ను అలాగ కొంతమందికి, ఎంతో మందికి ఉపయోగపడేలాగా అభివృద్ధి చేయాలనుకుంటున్నాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇక శ్రమ అనేది వారి జీవితంలో ఏ కార్యం చేస్తుంది అని మనం ఆలోచన చేసినప్పుడు గొప్ప అభివృద్ధిని తీసుకుని వస్తూ ఉందనండి. రెండవది మనం చూసుకునేటప్పుడు శ్రమ అనేది ఏం తీసుకొస్తా ఉంది అని మనం చూసుకునేటప్పుడు గొప్ప ఘనతను తీసుకుని వస్తూ ఉందండి. ఘనత ఎలాగ వస్తుంది ఏంటి అని మనం ఆలోచన చేసినప్పుడు పేతురు గారు ఇలా రాస్తున్నాడు. పేతురు గారు రాసిన మొదటి పత్రికలోని మొదటి అధ్యాయం 7వ వచనం మనం చూసినప్పుడు నశించిపో సువర్ణము దేని వలన మరి అది దాని శుద్ధి చేయబడుతుంది, అగ్ని పరీక్ష వలన కదా అని చెప్తూ ఉన్నాడు. ఈ యొక్క దినాన్ని మన తాలూకా విశ్వాసాన్ని దేవుడు ఎలాగ పరీక్షిస్తూ ఉన్నాడు? వెండికి పుటం వేసినట్లంట అగ్నిలో మనల్ని కాలుస్తున్నాడంట. అగ్ని లాంటి శ్రమల్లో దేవుడు మనల్ని పరీక్ష చేస్తున్నాడు. ఈ యొక్క దినాన్ని ఒక శ్రమ వచ్చిందా, ఒక శోధన వచ్చిందా, ఇబ్బంది వచ్చిందా, ఒక నింద వచ్చిందా, ఒక అవమానం వచ్చిందా, అది ఎందుకునంటే దాని తర్వాత దేవుడు ఘనతను ఇవ్వబోతూ ఉన్నాడని దేవుని తలక లేఖన భాగం తెలియచేస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. గొప్ప ఘనత మన ముందు ఉందండి. అందుకనే దేవుడు ఈ రీతిగా మనకి ఎలా చేస్తున్నాడు. వాక్యం ఈ రీతిగా తెలియచేస్తుంది. ప్రకటన గ్రంథకర్త రాస్తున్నారు. ప్రకటన గ్రంథంలోని 7వ అధ్యాయం 14వ వచనం మనం చూసినప్పుడు వాళ్ళ గురించి సాక్ష్యం ఇస్తున్నారు దూత గారు. ఏమనంటే వీరు మహాశ్రమల నుంచి వచ్చిన వారు అని చెప్పేసి. భూమి మీద ఉన్న వారందరూ కూడాను మామూలుగా లేరు. మామూలు శ్రమలు కూడా కాదు, చిన్న శ్రమలు కూడా కాదు. ఏదోలే ఈ రోజు ఈ శ్రమ ఉంది పోన్లు అయిపోయింది అనుకున్నట్టు కాదు. వాళ్ళకంట మహాశ్రమలంట. మామూలుగా మనకొచ్చే శ్రమలకే మనం తట్టుకోలేక ఇలాగలాగా అయిపోతా ఉన్నాం. అలాంటిది మహాశ్రమలంటే ఆ యొక్క డిగ్రీలు ఎన్ని డిగ్రీలు ఎక్కువ ఉన్నాయో, ఎంత రేంజ్ ఎక్కువ ఉందో దేవుని తల్లిక దూత వారి గురించి సాక్ష్యం చెప్తున్నారు కదా. వీరు మహాశ్రమల నుంచి వచ్చారు అని చెప్తున్నారు. పరలోకంలోని దేవుడు ఘనతనిస్తూ ఉన్నారు. పరలోకంలోనే కాదు భూమి మీద కూడాను దేవుడు గొప్ప ఘనతను దేవుడు మనకి కూడాను అనుగ్రహిస్తూ ఉన్నారండి. ఏంటి ఆ ఘనత? భూమి మీద ఉంటుండగానే మనం చేయాల్సింది లేకపోతే మనం చూడాల్సింది ఏమనుకుంటున్నాడు దేవుడు అని మనం చూసినప్పుడు భూమి మీద ఇచ్చేవి మనం చూద్దాము. యోబు గారు రాస్తున్నారు. యోబు గ్రంథము 36వ అధ్యాయము 15-16 వచనాలు ఎవరైనా చదివి వినిపిస్తారా? యోబు గ్రంథము 36, 15, 16. శ్రమ కలుగు వారిని వానికి కలిగిన శ్రమ వలన 1 విడిపించును, 2 విధేయులుగా చేయును, 3వది తప్పించును, బాధలను తప్పేస్తారు, 4వది విశాల స్థలమునకు తోడుకుని పోతారు, 5వది ఆహారంను క్రొవ్వుతో నింపుతారు. చూడండి 5 రకాలైన
ఆశీర్వాదాలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. భూమి మీద జీవిస్తున్న ఈ యొక్క జీవిత ప్రయాణంలోని మనము దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు నహూము గ్రంథకర్త ఇలాగ రాస్తున్నారు. నహూము గ్రంథంలోని 1వ అధ్యాయంలోని 7వ వచనం మనం చూసినప్పుడు శ్రమ దినమందు మనకి దేవుడు ఆశ్రయదుర్గము అని రాస్తున్నాడు. శ్రమ దినంలోని మరి శ్రమ దినంన కృంగిపోకుండా, దేవుణ్ణి విడిచిపెట్టకుండా, దేవుణ్ణి నిందించకుండా, ప్రభా ఏంటి నాకు ఇలా చేసావు, నాకెందుకు ఇలా చేసావు, నేను ఎంత ప్రార్థన చేసుకుంటున్నాను కదా, ఇక 40 రోజులు కూడా ఉపవాసం చేయాలనుకుంటున్నాను, ప్రతిరోజు కూడా మందిరంలోకి వెళ్ళి ధ్యానం చేయాలనుకుంటున్నాను, బైబిల్ చదువుకోవాలనుకుంటున్నాను, నేను పాటలు పాడాలనుకుంటున్నాను, ఇంట్లో కూడా కొంత సమయం నీకు ప్రత్యేకంగా కేటాయించాలనుకుంటున్నాను, అదేంటి నాకు అలాగా నిర్ణయించుకున్న, ఇలా తీర్మానం చేసుకున్న తర్వాత నాకెందుకు ఇలాగ ఇవన్నీ వస్తున్నాయి, ఇవన్నీ కూడా ఎన్నో ఆటంకాలుగా నన్ను ఎంతో ఇబ్బందిగా ఉన్నాయి, కాబట్టి వీటి వలన నేను మానేస్తాను ఇవన్నీ అని చెప్పి అనుకోకూడదు. హల్లెలూయా. అనుకుంటున్నారా ఎవరైనా సరే? చాలా మందిని ఇంకా ప్రార్థన చేసుకుందాం అనుకుంటే ఏదో ఒకటి వస్తుందండి, అందుకు నేను ప్రార్థన చేసుకోవాలనుకోవట్లేదు. చర్చికి వెళ్దాం అనుకునేసరికి ఏదో ఒకటి వస్తుందండి, అందుకు నేను చర్చికి వెళ్దాం అనుకోవట్లేదు నేను అని చెప్పేవాళ్ళు ఎంతమంది లేరు? దేవునికి స్తోత్రం చెప్దామా? దేవుడి మిమ్మల్ని దీవించిన గాక. హల్లెలూయా. అప్పుడే ప్రార్థనకు బయలుదేరుతున్నామండి, చుట్టాలు వచ్చారండి, ఆగిపోయామండి, ఇంకా ఏదో వచ్చింది, ఇంకేదో వచ్చింది. ఒక ఆమెకి ఫోన్ చేస్తామని చెప్తూ ఉన్నారు కదా, నేను షాపింగ్కి వెళ్ళాలి, ఆల్రెడీ నేను షాపింగ్కి వెళ్ళడానికి తయారైపోయానని చెప్పారు. ఫస్ట్ నువ్వు దేవుడి దగ్గర రా, దేవుడి షాపింగ్ నీ దగ్గర తీసుకొస్తారని చెప్పాను నేను. హల్లెలూయా. ఈరోజు మన తాలూకా లెక్కలు, మన తాలూకా ప్రణాళికలు ఈ రీతిగా ఉంటాయి, మన తాలూకా స్కెడ్యూల్ ఈ రీతిగా ఉంటుంది. కానీ దేవుడు ఏమనుకుంటారు తెలుసా? వీళ్ళు నా దగ్గరకు వస్తే చాలు, నా దగ్గరకు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా వీళ్ళకి విడిపిస్తాను, ఇవన్నీ వీళ్ళకి ఘనతను, వీటి నుంచి ఘనతను అనుగ్రహిస్తాను. 5 రకాలైన ఆశీర్వాదాలని వీరి కొరకు నేను దాచి ఉంచాను కదా, ఇవన్నీ వీరికి ఇద్దామనుకుని నేను ఈగర్గా వెయిట్ చేస్తాను, రెడీగా ఉన్నాను నేను, కానీ వాళ్ళు రావట్లేదు అని అనుకుంటున్నారు. కాబట్టి యాకోబు గారు కూడా ఇలాగ తెలియచేస్తున్నారు. యాకోబు పత్రిక 5వ అధ్యాయంలోని 13వ వచనంలోని ఇలాగ రాస్తున్నాడు. శ్రమ దినంలో మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుడిని ఆశ్రయదుర్గంగా చేసుకోవడం అంటే ప్రార్థన చేయడము. ఈరోజు నాకు ఈ శ్రమ వచ్చింది, లేకపోతే నిన్న ఈ శ్రమ వచ్చింది, కాబట్టి ప్రభా నేను ఈ సమయంలో ఇక్కడ కూర్చుంటాను, నువ్వు ఇక్కడికి రా తండ్రి, నువ్వు నేను మాట్లాడుకుందాం, ఎందుకు ఈ శ్రమ వచ్చింది, లేకపోతే ఇది ఎలాగ పోతుంది, రా మనం తేల్చుకుందాం అని చెప్పి అడగాలి. ఈ మాట మనం ఎక్కడి నుంచి తెచ్చుకోవాలంటే రెబ్కా గారి దగ్గర నుంచి అరువు తెచ్చుకోవాలి. ఆదికాండము 25వ అధ్యాయము 22వ వచనం మనం చూసినప్పుడు అక్కడ రాస్తారు కదా, ఆమె గర్భంలో ఉన్న శిశువులు పెనుగులాడుకుంటూ ఉండేటప్పుడు రెబ్కా అనుకుంటున్నారట, ఈ విషయమై ఎందుకని యెహోవాను నేను అడగడానికి వెళ్తాను అని చెప్తున్నారు. హల్లెలూయా. నిజంగా మనకి ఎంతో ఇన్స్పిరేషన్ అండి ఆ మాట. మనల్ని చాలా ఉత్తేజపరిచేది, మనల్ని చాలా బలాన్ని ఇచ్చేది ఆ మాట నిజంగానే. ఈరోజు మనకి కూడా దేవుడు అలాగే వ్యక్తిగత సంబంధ బాంధవ్యం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం వెళ్ళి దేవా నువ్వెందుకు నాకు ఇలా చేసావు అని మనం అడగాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే అలాగే అడగాలనుకుంటే ఆయనతో మనకి ఎంత సంబంధం ఉండాలి, ఆయనతో మనకి ఎంత సంబంధం ఉండాలంటే మనం ఆయనతో ఎంత గడపాలి, ఎన్ని రోజులు గడపాలి, ఎన్ని గంటలు గడపాలి, ఎలాగ గడపాలి అనేది మనము ఆలోచన చేయాలి. కాబట్టి ఇక్కడ మరి భక్తుడు ద్వారా మనకు తెలియచేస్తున్నారు, మరి మనకి శ్రమ సంభవించిన సమయంలోని దేవుని ఆశ్రయదుర్గంగా చేసుకొని ఆయనతో సహవాసం చేసినప్పుడు, ఆయన సన్నిధానంలో మనం కనిపెట్టినప్పుడు, ఆయనతోటి వ్యక్తిగత సంబంధ బాంధవ్యం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా యోబుగా చెప్పినట్లు 5 రకాలైన ఆశీర్వాదాలు మన యొక్క జీవితంలోని, ఆధ్యాత్మికమైన జీవితంలోని, దైనందిన జీవితంలో కూడా మనం చక్కగా చూడగలుగుతామండి. కాబట్టి అలాగా చూసిన వారు ఎవరైనా ఉన్నారా అని మనం చూసినప్పుడు కొంతమంది వ్యక్తులను మనం చూద్దామండి. రండి చూద్దాము. పౌలు గారు రాస్తున్న హెబ్రీలకు రాసిన పత్రికలోని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలోని 24వ వచనం మనం చూసినప్పుడు మోషే గురించి రాస్తున్నారు. అక్కడ మోషే ఫస్ట్ ఫరో కుమారుడిగా పెంచబడ్డాడు. ఆయన పెంచబడినప్పటికీ కూడాను ఫరో కుమారుణ్ణి అని అనిపించుకోవడానికి ఆయన ఇష్టపడలేదు. ఎందుకనంటే క్రీస్తు గురించిన నింద అదే గొప్ప భాగ్యము అని ఆయన తలంచరు. కాబట్టి ఆ శ్రమల్లోనే ఆయన కూడాను పాలి భాగస్తుడిగా ఉండాలని ఆశించాడు. హల్లెలూయా. చదువుతారా ఎవరైనా?
చాలండి. హల్లెలూయా. ఇప్పుడు చూసారా, మోషే తన యొక్క ప్రజలతోటి ఆ యొక్క శ్రమ అనుభవించడానికే ఆయన ఇష్టపడ్డారు. కాబట్టి దేవుడు ఆయనకిచ్చిన ఘనత ఏంటి అని మనం చూసినప్పుడు ఇక్కడ మండుచున్న పొద ఎవరికైనా కనబడిందా? యాక్చువల్గా ఆ కొండల్లోని ఆ యొక్క పొదల దగ్గరికి లేకపోతే గొర్రెల మందలను చాలా మంది తీసుకుని వెళ్ళి మేపుతూ ఉండుండొచ్చేమో, మోషే కూడాను ఎన్నోసార్లు మేపుతూ ఉండుండొచ్చేమో. కానీ ఆ యొక్క దినాన్ని మోషే గారికి కేవలము దేవుడు కనిపించి ఆయన మోషేతో ఇలాగా తెలియచేస్తున్నారు. 6వ వచనం నుంచి మనం చూసినప్పుడు దేవుడు మోషేతోటి తనకు తాను ఇంట్రడ్యూస్ చేసుకుని ఇదిగో నా ప్రజలందరి తాలూకా దురవస్థను బాధను నేను చూశాను కాబట్టి వాళ్ళందరినీ కూడా నేను రక్షించడానికి ఈ యొక్క పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారిని నడిపించడానికి దిగివచ్చి నిన్ను వాళ్ళని తీసుకుని వెళ్ళడానికి నేను నిన్ను చూస్ చేసుకుంటున్నారని చెప్తున్నారండి. 10వ వచనం మనం చూసినప్పుడు కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలు నీవు ఐగుప్తులో నుండి. హల్లెలూయా. ఎంత గొప్ప ఘనత అంటారా? మామూలు ఘనత అంటారా అండి? కాదు కదా. ఎంత గొప్ప ఘనత కదా. ఈ ఫరో కుమారుడు అని అనిపించుకొని ఆ యొక్క సకల విద్యలు కూడాను ఆయన నేర్చుకుంటే ఆ ఫరో కుమారుడిగా చలామణి అవుతే అక్కడున్న ఆ సమయంలోని చాలా అధికారము, చాలా చాలా భౌతికపరమైన భోగభాగ్యాలు అన్నీ ఆయనకుంటాయండి. కానీ అవి ఏమి వద్దనుకున్నారు ఆయన. నేను ఈ యొక్క శ్రమ, ఈ దేవుడిచ్చే బహుమానము, ఈ దేవుడిచ్చే ఘనత, దీనికోసం నేను వెళ్ళాలని చెప్పి అనుకున్నారు. కాబట్టి దేవుడు ఎంత గొప్ప ఘనతను ఆయనకు అనుగ్రహించారంటే అంత 25 లక్షల మంది జనాలందరినీ కూడాను కనానుకు తీసుకుని వెళ్ళడానికి దేవుడు గొప్ప నాయకుడిగా ఆయన ఎన్నుకున్నాడండి. గట్టిగా చప్పలు కొట్టి దేవునికి నామాన్ని మహింపర్దమా. ఎంత గొప్ప ఘనతను దేవుడు అనుగ్రహించారు. ఆ ఘనత ఒకటే ఆయనకి ఇవ్వలేదు, ఇంకా మనం చూసినప్పుడు ఎంత అభిషేకం ఇచ్చారంటే ప్రకృతి పైన ఆయనకి అధికారం అనుగ్రహించేశారు, రోగాలపైన అధికారం అనుగ్రహించారు. ఇంకా ఆ యొక్క కర్రకి దేవుడు ఎంతో అభిషేకాన్ని అనుగ్రహించి ఏదైనా ఒక విపత్తు వచ్చినప్పుడు నీ కర్ర ఎత్తు, ఆ కర్ర ఎత్తి నువ్వు ప్రార్థించి ఖచ్చితంగా సముద్రము 2 పాయలైపోద్ది, బండ కూడా నువ్వు నీళ్ళు ఇస్తుంది అని చెప్తున్నాడు. అంటే దేవుడు ఎంతటి అధికారాన్ని, ఎంతటి అభిషేకాన్ని ఆయనకు అనుగ్రహించడాన్ని మనం చూస్తున్నాము. భూమి మీద ఆయన జీవిస్తున్న నేపథ్యంలోని ఆయనకి దేవుడు అంతటి అధికారాన్ని, అంతటి ఘనతను, అంత అభిషేకాన్ని ఆయనకి దేవుడు అనుగ్రహించారండి. అలాగనే ఆయన చనిపోయేటప్పుడు కూడా దేవుడే సాక్షాత్తు తన యొక్క దూతను పంపించి మరి మోషే గారు ఎక్కడ చనిపోయారో ఆ యొక్క మోషే గారి తాలూకా బాడీని పాత పెట్టడానికి కూడా దేవుని తాలూకా దూతలు వచ్చాయి. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు కదా, ఎంత ప్రత్యేకత అనుగ్రహించారు కదా, ఎంతో ఘనతను అనుగ్రహించారు కదా. దేవుడు ఆయన ఒక ఇనిషియేట్ తీసుకున్నారు. దేవుడు తన్ను తానే ప్రత్యక్షపరచుకున్నాడు. ఇక్కడ పిలుచుకున్నప్పుడు కూడాను తన్ను తాను దేవుడు ప్రత్యక్షపరచుకుని తనకి తాను ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. తను చేయబోయే చేస్తున్న పని అంతా కూడాను తెలియచేశారు ఈ యొక్క మోషే గారికి. అలాగే ప్రత్యక్షపరచుకునే విధానం కూడాను ఒక పిక్యులర్ వేలో, ఒక ప్రత్యేకమైన విధానంలో ఉండింది. ఏదో మామూలుగా దేవుడు మాట స్వరం విని ఇదిగో నేను నీతో మాట్లాడుతున్నాను, నువ్వు ఇలా చేయి సోయన్సో అని చెప్పలేదు. ప్రత్యేకంగా ఆయన కనబడ్డారు. ఆయనకి ప్రతిదీ కూడాను ఒక ప్రత్యేకతను సంతరించుకున్నట్లు మనం చూస్తున్నాము. అలాగనే ఆయన యేసుప్రభు ఈ లోకంలో పరిచర్య చేస్తున్న నేపథ్యంలోని మత్తయి రాసిన సువార్తలోని 17వ అధ్యాయం మనం చూసినప్పుడు మోషేయు ఏలీయాయు కనబడ్డారంట. హల్లెలూయా. చాలా మంది అంటారు కదా మోషే గారికి చాలా ఘనత ఇచ్చారు కానీ ఆయన కనాన్లో ప్రవేశించలేదు కదండి అంటారు. కానీ ఆయన్ని దేవుడు విడిచిపెట్టలేదు. ఖచ్చితంగా ఆయన కనాన్కి వచ్చారు కదా. మరి ఆ కనాన్లోనే యేసుప్రభు వారు ఆ యొక్క ప్రదేశంలోని ఇజ్రాయేల్ జనాంగంలోని ఆ యొక్క దేశం నుండి పరిచర్య చేస్తున్న నేపథ్యంలోని రూపాంతర కొండపైన ప్రత్యక్షమయ్యి దేవుడు ఆత్మరూపంగా అందులో అడుగుపెట్టడానికి దేవుడు అధికారాన్ని అనుగ్రహించారండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడిచ్చే ఘనత చాలా గొప్పది. ఏ ఒక్కరు కూడాను ఈ లోకంలోని భూమి మీద మనకి ఇవ్వలేనటువంటిది. అటువంటి ఘనతను దేవుడు అనుగ్రహిస్తారు. ఇంకా 2వ వ్యక్తి ఎవరని మనం చూసినప్పుడు స్టెఫను. అపోస్తులు రాసిన కార్యంలోని 7వ అధ్యాయంలోని 55వ వచనంలోని ఇలాగ రాస్తున్నారు. స్టెఫను మరి యేసుప్రభు వారి గురించి హతసాక్షి అయిపోతున్నారు. ఆయన ఆ జనాలందరూ వచ్చి దేవుడి గురించి ఆయన ప్రకటిస్తున్నారు అని చెప్పేసి రాళ్ళిచ్చి కొడతా చంపుతా ఉంటే
దేవుడికి ప్రార్థన చేస్తున్నారు. ప్రభా, ఈ ప్రజలపైన ఈ పాపం మోపకు అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఆయనకి ఎటువంటి ఘనతను అనుగ్రహించారనంటే, భూమి మీద ఆయన ఉంటుండగానే ఆయన పరలోకం వైపు, ఆకాశం వైపు చూస్తున్నప్పుడు ఆకాశం తెరవబడడం చూస్తున్నారు మొట్టమొదటిది. రెండవది, యేసు ప్రభువు వారు నిలబడ్డమంది చూస్తున్నారు. అక్కడ గొప్ప మహిమను చూస్తూ ఉన్నారండి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని యొక్క నామాన్ని మహింపర్దమా. ఈరోజు ఇవన్నీ మనం అడగాలి. ఇక రాత్రి కాల సమయంలోని పరిశుద్ధాత్మ దేవుడు ఇలాంటి కోరికలు మనం కోరుకోవాలి, ఇలాంటి విషయాలు మనం పొందుకోవాలి, ఇలాంటివి మనం అనుభవించాలి, ఇలాంటివి చూడాలి అని దేవుడు కూడా మన ద్వారా ఆశపడుతున్నాడు. ప్రభా, నీ మహిమను నాకు చూపించువా, ప్రభా నీ యొక్క సింహాసనం నాకు చూపించువా, ప్రభా నీ యొక్క రాజ్యం నాకు చూపించువా, ప్రభా నీకు దూతలు నాకు చూపించువా, ప్రభా ఒకసారి పరలోకం చూపించువా అని చెప్పి ప్రార్థన చేయాలి. మనందరికీ తెలిసిన గొప్ప దైవజనులు డిజెస్ దినకరన్ గారు మరి బ్రతుకున్న కాలంలోనే అనేక మార్లు పరలోకం వెళ్ళి పరలోకంలోని భక్తులతోటి అవన్నీ చూసుకొని వచ్చారు అని చెప్పి ఎన్నో సాక్ష్యాలు మనం వింటూ ఉంటాం మనం. అలాగనే బైబిల్ గ్రంథంలో అయితే పౌలు గారు చెప్తారు కదా, నేను భూమి మీద ఉండేటప్పుడే ఆత్మరూపంగా అక్కడ కొనుపబడ్డాను, శరీరంతో కొనుపబడ్డాను నాకు తెలియదు, కానీ వచింప శక్యం కానీ అక్కడ దేవదత్తుల భాష, అక్కడ వాతావరణము, ప్రతిదీ అంతా చూసి వచ్చిన తర్వాత భూమి మీద ప్రతిదీ కూడా నాకు పెంటగా అనిపించిందని చెప్తా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. దేవుడిచ్చే ఘనత ముందు ఇవేంటి అని అనుకున్నారు ఆయన. కాబట్టి శ్రమ గురించి మనం చూస్తున్నాము. కాబట్టి భూమి మీద వీళ్ళందరూ కూడా శ్రమ పడ్డారు. సరే, పౌలు గారు మరి అలాగా పరలోకం చూశారు కదా, మరి భూమి మీద ఆయన ఏం శ్రమలు పడ్డారో ఒకసారి చూద్దాం మనం. ఫస్ట్ మోషే గారిని చూసాము, రెండవది స్టెఫన్ గారిని చూసాము, మూడవది పౌలు గారిని చూద్దాం మనం. అపోస్తులు రాసిన కార్యాలు 14వ అధ్యాయము 19 నుంచి 23 వచనాలు మనం చూసుకునేటప్పుడు, అంత్యోకియాకి వచ్చిన తర్వాత పౌలు గారు సువార్త ప్రకటిస్తున్నారని చెప్పి రాళ్లతో కొట్టేస్తారనమాట. రాళ్లతో కొట్టేసేటప్పుడు ఆ రాళ్లతో కొట్టబడిన తర్వాత ఆ పౌలు గారు చనిపోయారేమో అని చెప్పేసి అక్కడున్న ప్రజలు అనుకున్నారంట. ఈలోగా ఆ యొక్క శిష్యులు ఏం చేశారంటే చుట్టూరా మూగేసి ఈ యొక్క పౌలు గారిని సైడ్ చేశారు. కాబట్టి పౌలు గారు అక్కడ నుంచి మరలా వేరే ప్రాంతంకి వెళ్ళి అక్కడ సువార్త చెప్పి అక్కడ పరిచర్య చేసి మరలా ఇదే ప్లేస్కి వచ్చారండి. 22వ వచనం చదువుతారా? శిష్యుల మనసును దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి హల్లెలూయా. ఏ ప్రాంతంలో అయితే సువార్త ప్రకటిస్తున్నారో అని చెప్తే రాళ్లతో కొట్టేసి చచ్చిపోయేలాగా కొట్టేస్తారో, ఇంకా ఆల్మోస్ట్ చచ్చిపోయాడేమని వదిలేశారు వీళ్ళు మాయ చేశారు. కానీ మరలా అదే ప్రదేశంకి వెళ్ళి అక్కడున్న మిగిలిన శిష్యులందరూ కూడాను ఈ శ్రమలు చూసి, ఈ హింసను చూసి దేవుడిని వదిలేస్తారేమో, పరిచర్యను వదిలేస్తారేమో, సువార్తను వదిలేస్తారేమో అని చెప్పేసి ఈ శ్రమలన్నీ కూడాను వీటిని మీరు చూడకండి, మీ మనసుని దృఢపరచుకోండి. ఇంకా మనం దేవుని రాజ్యం బలపరచాలి, దేవుని రాజ్యం మన వలన విస్తరించబడాలి, దేవుని రాజ్యం మన వలన కట్టబడాలి అని చెప్పేసి బాగా చేస్తారంట. ఎంత గొప్ప వ్యక్తులండి. చప్పట్లు కొట్టి దేవునికి నామాన్ని మహింపర్దమా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనకి ఎక్కడైనా శ్రమ కలుగుతుందంటే, అమ్మో అక్కడ వద్దండి, ఇక్కడ వద్దండి, ఇలాగొద్దండి, అలాగొద్దండి, అదొద్దండి, ఇదొద్దండి అని చెప్పేసి అన్నిటికీ మనం నో 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 బర్డే ఉంటుంది మన దగ్గర. ఇక దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. శ్రమలోని దేవుని తాలూకా మహిమ మనం చూస్తామండి. శ్రమల ద్వారా అభివృద్ధిని మనం చూస్తాం, శ్రమల ద్వారా మనం విస్తరిస్తూ ఉంటాం. ఎప్పుడైనా గమనించారా? ఎవరైనా అదే రీతిగా మనల్ని బాధిస్తూ ఉంటే దేవుడు మనల్ని రోజు కూడా హెచ్చింపు చేయడం మీరు ఎప్పుడైనా గమనించారా? మన అభిషేకం పెరగడం ఎప్పుడైనా గమనించారా? కృపవరాలు పెరగడం గమనించారా? దేవుని సన్నిధి మనతోటి ఎక్కువగా సన్నిహిత సంబంధ బాంధవ్యం రావడం గమనించారా? ఎక్కువ దేవుడు కళల ద్వారా మాట్లాడడం గమనించారా? దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడడం గమనించారా? వాక్యం ద్వారా దేవుడు మాట్లాడడం గమనించారా? హల్లెలూయా. శ్రమలు ఎక్కువ అవుతాం కొద్దీ ఎవరి దగ్గర అవుతున్నది మనకి? పక్క వాళ్ళు షేకండి చెప్తే బాగుంటుందేమో. దేవుడు చాలా దగ్గరగా వస్తున్నాడు, దేవుడు మనతోటే ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ఖచ్చితంగా ఈ లోకంలో కూడా దేవుడు విజయం ఇస్తారు. ఆయన చెప్తున్నారు కదా, యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయము 33వ వచనం మనం చూసినప్పుడు, లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకున్నాడు, నేను లోకంలో జయించి ఉన్నానని చెప్తా ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. లోకంలో జయించిన దేవుడు మనలో ఉన్నాడు.
అగ్ని దేవుడు మనలో ఉండేటప్పుడు మన చుట్టూ ఉన్న యొక్క శ్రమల్ని దేవుడు కాల్చలేడా? ఏంటి, అపవాది వేసిన బంధకాలను కాల్చలేడా? కట్టులు కాల్చలేడా? పరిస్థితులు మార్చలేడా? మరి దేని చూసి భయపడుతున్నారు? గొప్ప దేవుడు మనలో ఉండేటప్పుడు ఇంకెవరి దగ్గరకో దేనికోసం ఏదో ఆరాటం, పోరాటం, ఏదో నిరాశ, నిస్పృహ. ఈ రాత్రి కాల సమయంలోని పరిశుద్ధ ఆత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. అగ్ని దేవుడు మనలో ఉంటున్నాడు. అగ్నిలాగా, దహించు అగ్నిలాగా పరిస్థితులు మార్చే రీతిగా దేవుడు మనలో ఉంటున్నాడు. నీలో ఉన్న నేను చాలా గొప్పవాడును అని దేవుడు తెలియచేస్తున్నారు. పౌలు గారు కానీ, లేకపోతే స్టెఫన్ కానీ, వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళినా వీళ్ళ ముఖాల్లో ఎవరు చూస్తున్నారంటే దేవుడిని చూస్తున్నారు. అదే దేవుడు ఈరోజు మనతో ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇంకా మనం చూసినప్పుడు మనం అందరం ప్రజెంట్ శిలువ ధ్యాన కొడుకులో ఉన్నాం. కాబట్టి ఒకసారి మన పెద్ద ఆయన కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసుప్రభు వారి గురించి మనం చూసినప్పుడు పౌలు గారు రాస్తున్నారు. హెబ్రీయులకు రాసిన పత్రికలోని 2వ అధ్యాయం 18వ వచనంతో దేవుని తాలూకా లేఖన భాగం మీ రీతిగా తెలియజేస్తుంది. హల్లెలూయా. అందరం కలిసి చదువుదామా మన ధైర్యం కొరకు? ఏమనుకోకపోతే మీరు. తాను శోధింపబడి శ్రమ పొందని గనుక సహాయం చేస్తున్నారు ఆయన. హల్లెలూయా. మన ధైర్యం కొరకు నీ లోపల నేను ఉన్నాను అని చెప్తే ఇంకా మనకి ధైర్యం సరిపోవట్లేదు. కాబట్టి అతను మన ప్రక్కకు వచ్చి మనకి చేయి పట్టుకుంటున్నాడు. మన తల్లిక భుజం పైన ఆయన చేయి వేసి ఆయన ఏమంటున్నాడంటే, నేనున్నానులే, నీకెందుకు, నీకు భయం లేదు అని చెప్తున్నాడు. నీలో నేను ఉన్నాను కదా, నీకెందుకు భయం? నీలో నా రక్తం ప్రవహిస్తుంది, అగ్ని దేవుడుగా నేను నీలో ఉంటున్నానని చెప్పిన భయం రాకపోతే అయినా భయపడకు, నేను నీకు ఉన్నాను, నేను ఇగో నీ పక్కన ఉన్నాను కదా, నీ భుజం పట్టుకున్నాను కదా, నీతో నేను వస్తున్నాను కదా, నువ్వు ఎక్కడికి వెళ్ళా నేను వస్తున్నాను నేను అని చెప్తున్నాడు. ఈ సంవత్సరం దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? ప్రతి స్థలంలో నీ యొద్దకు వచ్చి నిన్ను ఆస్వాదిస్తున్నాను దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ దేవుడు ఇక శ్రమల కొలిములోంచి, శ్రమల పరిస్థితిలోంచి కూడా మనం వెళ్ళేటప్పుడు ఆయన మనకి సహాయం చేయవడగా ఉన్నాడు. ఎవరు మనకి సహాయం చేస్తారు? అలా ఆల్రెడీ శ్రమ పడిన తర్వాత ఆ శ్రమ వల్ల వచ్చిన బాధ ఏంటో తెలుస్తుంది వాళ్ళకి. హల్లెలూయా. అప్పుడప్పుడు ఎవరైనా ఏదైనా మనకు సలహా చెప్పారనుకో, నువ్వు ఇది అనుభవిస్తే తెలుస్తుంది. ధైర్యం ఉండాలైతే ముఖం మీద అనేస్తారు, లేకపోతే మనసులో అనుకుంటారు. అంతే కదండి. హల్లెలూయా. మనం వాళ్ళ ఇష్టంలో ఉన్నాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. సో ఇప్పుడు దేవుడు మనకి అలాగా సహాయం చేస్తున్నారు. ఆయన తాలూకా శ్రమ, ఆయన తాలూకా బాధ, ఆయన తాలూకా వేదన ఎలాంటి కార్యాలు చేసింది. మొట్టమొదటిగా ఒకటి చూసి ముగించేద్దాం. మనం లోక రాసిన సువార్తలోని 24వ అధ్యాయం 26వ వచనం మనం చూసినప్పుడు యేసు ప్రభువారు ఆయన తాలూకా శిలువ మరణము పొందుకున్న తర్వాత ఆయన మరి పునరుద్ధానుడైన తర్వాత ఎంఐయు ప్రాంతంకి వచ్చారు. ఆయన ఎంఐయు ప్రాంతంకి వచ్చిన తర్వాత ఇద్దరు వ్యక్తులు యేసుప్రభువారి గురించి మాట్లాడుతున్నారు, యేసుప్రభువారి గురించే ధ్యానం చేస్తున్నారు, ఆయన గురించే ప్రతిదీ కూడా ఇద్దరికిద్దరు షేర్ చేసుకుంటూ ఉన్నారు. షేర్ చేసుకుంటూ ఉండేటప్పుడు వారి దగ్గరికి యేసుప్రభువారు వచ్చి వాళ్ళతో పాటు ముందుకెళ్తా ఉంటే వాళ్ళు అడుగుతున్నారు కదా, యేసుప్రభువారి గురించి మీకు తెలీదా ఇలా జరుగుతుంది అని చెప్పి అంటూ ఉన్నారు. చదువుతారు ఒకసారి లోక రాసిన సువార్త 24వ అధ్యాయం 26వ వచనము. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినప్పుడు యేసుప్రభువారు కూడాను మహిమలోకి వెళ్ళడానికి ఆయన కూడాను శ్రమ పడవలసి వచ్చింది. ముందు లేఖన భాగాలు మనం చూసినప్పుడు ఆయన గురించి రాస్తారు కదా, మరి ఏమనంటే క్రీస్తు కూడా మరి అనేకుల కొరకు శ్రమలు బహుగా అనుభవించాలి అని రాస్తారు. లోక గారు రాస్తారు, మత్తయ్య గారు కూడా రాస్తారండి. మరి ఆ శ్రమలన్నీ అనుకునేటప్పుడు ఏ శ్రమలు ఏంటని మనం చూస్తే అసలు పరలోకంలో విడిచి ఈ లోకంలోకి రావాలనుకునేటప్పుడు అదే పెద్ద శ్రమ. ఎందుకనంటే బాగా ఏసీలో అలవాటైన వాళ్ళు, కార్లో అలవాటైన వాళ్ళకి వచ్చి మామూలు ఒక ఆర్డినరీ ఇంట్లోని, ఏసీ లేని ఇంట్లోని, ఒక ఫ్యాన్ లేని ఇంట్లోని ఉండు, నువ్వు నీకు 2 వీలర్ మీదనే బయటకు వెళ్ళాలని చెప్తే ఎంత కష్టంగా ఉంటుందో అంతకంటే కష్టం ఏసీకు.
ఇంకా మనం చూసినప్పుడు మరి దాసుని రూపం దాల్చడం అనేది ఇంకా భయంకరమైన కష్టం. అది అన్నిట్లో కూడాను రిక్తనిగా చేసుకున్నారంట, ఎంటీగా చేసుకున్నారు, ఖాళీగా ఆయన ప్రతిదానికి కూడా చేసుకున్నారు. ఎందుకనంటే భూమి మీద ఏ ఒక్కరు కూడాను ఆయన్ని అర్థం చేసుకోలేదు, ఆయనతో పాటు వెళ్ళిన వాళ్ళు కూడాను ఆయన అర్థం చేసుకోలేదు. ఒకనొక దినాన్ని అందరు కూడాను ఆయన్ని విడిచిపెట్టేసిన పరిస్థితి వస్తుంది. అలాంటి సమయంలో దాన్ని దేవుడు డైజెస్ట్ చేసుకోవాలి, జీర్ణం చేసుకోవాలి. ఎందుకనంటే ఈ లోకంలో మనకి ప్రియులైన వారిని కోల్పోతేనే మనము ఎంతో బాధ, ఎన్నో రోజులు శ్రమ అనిపిస్తాం, ఎంతగానో ఏడిస్తూ ఉంటాం, ఎంతగానో వారిని తలంచుకుంటూ ఉంటాం. మరి ముఖ్యంగా ఈరోజు మరి ఈ కుటుంబ యజమాని శ్రీనివాస్ గారు మరి చనిపోయిన దినం జ్ఞాపకం చేసుకుంటూ ఈ ప్రీబెడ్లు ఈరోజు ఈ కూడికి ఏర్పాటు చేసుకున్నారు. ఆ యొక్క యజమానులు మరి దేవుని యందు నిద్రించి మరి ఇంతకాలమైనప్పటికీ కూడాను దేవుడు యజమానిగా ఉండి ఇంతకాలం నడిపించారు. హల్లెలూయా. ఒక మాట ఎప్పుడు కూడా నా హృదయాన్ని తాకుతూ ఉంటుందండి. యోబు గారు రాస్తారు, యోబు గ్రంథంలో మనం చూసుకునేటప్పుడు ఒక చక్కని మాట ఉంటుంది. తాము చనిపోయిన తరువాత తమ ఇంటి వారి మీద వారికి చింత ఏంటి అని ఉంటుంది. హల్లెలూయా. తాము చనిపోయిన తర్వాత తమ ఇంటి వారి మీద వారికి చింత ఏంటి? ఇప్పుడు శ్రీనివాస్ గారు చనిపోయారు కాబట్టి ఈ యొక్క దినాన్ని వారి తలక కుమారుడు కానీ వారి భార్య కానీ ఈ రీతిగా ఎలాగున్నారు, ఏంటి, ఏం చేస్తున్నారు, తిన్నారా, ఉన్నారా లేదని ఏ మాత్రం కూడా చింత వారికి ఉండదు. అయితే ఈ యొక్క దినాన్ని మన గురించిన ఆలోచన ఎవరికి ఉంటుందంటే జీవం గల దేవునికి ఉంటుందండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు చెప్తున్నారు, వారైనా మరచుదురేమో కానీ నేను మిమ్మల్ని మరవనని చెప్తున్నాడు. గట్టిగా చప్పలు కొట్టి దేవునికి నామాన్ని మహింపరుదుమా. హల్లెలూయా, హల్లెలూయా. మన తాలూకా చుట్టాలు, బంధువులు, స్నేహితులు, జీవిత భాగస్వామి, పిల్లలు ఎవరని ఎప్పుడైనా ఏదో ఒక సందర్భంలోని మర్చిపోవడమో విడిచిపెట్టడమో జరుగుతుంది. కానీ దేవుడు ఎప్పుడు కూడాను ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, మర్చిపోయే దేవుడు కాదు. నిన్న నేడు నిరంతరము కూడాను ఏకరీతిగా ఉన్న దేవుడు. కాబట్టి ఆయన శ్రమల్లోని ఆ యొక్క శ్రమ తాలూకా బాధ ఏంటి, ఆ యొక్క శ్రమ వలన వచ్చిన కష్టాలేంటి, నష్టాలేంటి, వ్యాధులేంటి, ప్రతిదీ కూడా ఆయన ఎరుగున్న దేవుడు. కాబట్టి ఈరోజు దేవుడు మనకి అదే రీతిగా తోడుగా ఉంటామన్నారండి. హల్లెలూయా. 91వ కీర్తన 15వ చరణం మనం చూసినప్పుడు శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదనని తెలియచేస్తున్నాడు. హల్లెలూయా. విడిపేస్తారట. తోడుగా ఉండే దేవుడు, విడిపించే దేవుడు, ఘనతను అనుగ్రహించే దేవుడు. శ్రమల ద్వారా దేవుడు మనకి అభివృద్ధిని, ఘనతను, మహిమను దేవుడు అనుగ్రహిస్తున్నాడు. తోడుగా ఉండే దేవుడు. శ్రమలు వచ్చాయి కదా అని చెప్పేసి విడిచిపెట్టేసే దేవుడు కాదు. అగ్ని లాంటి శ్రమలు వచ్చాయి. నిజంగా అగ్ని వచ్చింది. ఎవరికైనా ఆలోచన చేసినప్పుడు శద్రక్, మెషక్, అబేద్నెగోలు వారు ముగ్గురు కూడా అగ్నిగుండంలో వేయబడినప్పుడు వాళ్ళని వేసేసిన వాళ్ళు కాలిపోయారంట. కానీ వీళ్ళు మాత్రము కాలిపోలేదు. ఎందుకునంటే జీవం కలిగిన దేవుడు సాక్షాత్ వారితో పాటు ప్రత్యక్షమయ్యాడు అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనకి కనబడకపోయిన కళ్ళకి ఆయన ఖచ్చితంగా మనతో ఉన్నారండి. హల్లెలూయా. నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పలు కొట్టి దేవునికి నామాన్ని మహింపడదాం. ఆయన మనతో లేకపోతే ఇలా మనం ఉండలేము. అంతేనంటారా? హల్లెలూయా. ఆయన మనతో ఉన్నారు, మనలో ఉన్నారు కాబట్టి మనం ఎలాగున్నాం ఈరోజు. అదే దేవుడు మనకి చెప్తున్నారు, నేను మీకు తోడుగా ఉంటున్నాను, మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని గొప్ప చేస్తున్నాను దేవుడు తెలియచేస్తున్నారు. మరలా నేను వెనక్కి వస్తున్నాను. ఆ అగ్ని వలన ఆ యొక్క పొద మండుతుంది కానీ పొద కాలిపోలేదు. యేసు ప్రభువారు మనలో ఉండేటప్పుడు మనలో ఉండడానికి అవసరమైన ఆయన తలకి అగ్నిని ఆయన మన యొక్క జీవితంలోనికి, ఆధ్యాత్మికమైన జీవితంలోకి వచ్చి ఆ అగ్ని అంతా కూడాను ఆయన ఉండడానికి, నివాసం ఉండడానికి అనుకూలించలేనటువంటి ప్రతి విధమైన మరి దోషాలన్నిటి కూడా కాల్చివేసి ఆయన తలక రక్తం చేత కడిగి ఆయన తలక సన్నిధానంతో మనం నిలబెట్టి ఆయన యొక్క జ్యోతులుగా మనం నిలబెడుతూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఎలాంటి అగ్ని లాంటి రెండోది శ్రమలు వచ్చినప్పటికీ కూడాను మరి కాలిపోకుండా, నాశనం అయిపోకుండా, నశించిపోకుండా ఆయన కొరకు వెలిగే ధన్యతను, భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఈ కూడికి ఏర్పాటు చేసుకున్న ప్రియ సహోదరి కుటుంబము, వారి యొక్క మరి బిడ్డల యొక్క జీవితాలు కూడా దేవుడు ఇంకను అభివృద్ధిని, ఘనతను, ఆశీర్వాదాన్ని, మహిమను దేవుడు అనుగ్రహించాలి. ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా దేవుడు మరి అలాగనే ఆదరించి, దీవించి మరి దీవెన ఆశీర్వాదాలని, ఆధ్యాత్మికమైన అభివృద్ధిని అనుగ్రహించాలని కోరుకుంటూ కొద్ది మాటలు ముగిస్తున్నాను.
థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రశస్తమైన నామం బట్టి ప్రభా, మీ బంగారు పాదములకు లెక్కలేనన్ని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. శ్రేష్టమైన ఈ యొక్క మంచి సమయం బట్టి, భాగ్యం బట్టి మీకు వేలాది వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరొక రోజు మా జీవితాల్లో మీరు అనుగ్రహించి ప్రభా తండ్రి నాయన ఈ యొక్క సమయంలో మీ యొక్క సన్నిధానంలో కూడుకోవడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి, మీ మాటలన్నీ కూడా ధ్యానం చేసుకోవడానికి, నెమరు వేసుకోవడానికి మాకును మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి, భాగ్యం బట్టి మీకు వేలాది వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నేను ఈరోజు ఈ కార్యక్రమంలో ఆది నుంచి అంచెం వరకు మీరు ఎంతగానో తోడుగా ఉండి ప్రభా సమస్తమును మీకు మహిమకరంగాను మా అందరికీ ఆశీర్వాదకరంగా నడిపించే దాన్ని బట్టి మీ నామనకు సమస్తమైన మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలని ఆరోపిస్తూ ఉన్నాను తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నైనా ఇంకా ప్రభా యేసయ్య తండ్రి నైనా ఎవరెవరు ఏ రీతిగా వాడబడి ఉన్నారో అందరం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నైనా ప్రతి ఒక్కరిని బట్టి, ప్రతి ఒక్క కార్యమును బట్టి ప్రభా మీరు మహింపరచబడి ఉన్నారు నమ్మచ్చు. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా నేను వాక్యం ద్వారా మీరు బలపరచడాన్ని నమ్మొచ్చున్నాను ప్రభా. ఈరోజు ఎవరు ఎలాంటి హృదయవాంఛలు, అవసరాలు, అక్కర్లు, ఇరుకులు, ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, చెప్పుకోలేని సమస్యలు, ఎక్కడ ఏ ప్రదేశంలోని ఎలాంటి సమస్యల చేత, శ్రమల చేత బాధింపడుతూ ఉన్నారో ప్రభా తండ్రి, అగ్ని వంటిగా ప్రభా, అగ్ని రీతిగా ప్రభా నేను అవన్నీ కూడా మీరు కాల్చివేసి ప్రభా వారితో పాటు మీరుండి తోడుగా ఉండి ప్రభా విడిపించి ప్రభా మహిమను, ఘనతను, అభివృద్ధిని అనుగ్రహించండి. ఆధ్యాత్మికమైన అభివృద్ధిని అనుగ్రహించండి. దైనందిన జీవితంలో ప్రతి విధమైన శ్రమలు, శోధనలు, బాధలు అన్నిటి నుంచి కూడా తప్పించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. మీకు లెక్కలేనన్ని కృతజ్ఞతాస్తుతి, స్తోత్రాలు తండ్రి. మరి ముఖ్యంగా ఈరోజు ఈ కూడిక ఏర్పాటు చేసుకున్న ప్రియ సహోదరి ప్రభా రాహేలమ్మ గారిని, వారి కుటుంబం అంతటిని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాను. 3 బిడ్డలను, వారి కుటుంబాలని, మన సంతానం మీరు ఆస్వాదించండి. వారి బిడ్డలు చేస్తున్న ఉద్యోగాలు ప్రభా యేసయ్యనైనా ప్రతిదీ కూడా మీరు ఆస్వాదించండి ప్రభానైనా. మరి కుమారుడు స్వరూపరాజు నేను వారికి ఎడ్యుకేషన్ ప్రభానైనా ప్రభా యేసయ్య తండ్రి నైనా ఇన్స్టిట్యూషన్ ప్రభా తండ్రి నేను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నేను ఈ యొక్క సమయంలో ప్రభా ఎంతమంది బిడ్డలు వారికి ఇన్స్టిట్యూషన్ ద్వారా ఎగ్జామినేషన్స్ రాస్తున్నారు, ఏ ఏ రకములైన ఎగ్జామ్స్ రాస్తున్నారు ప్రభా, వాళ్ళ బిడ్డలందరూ కూడా నేను మంచి ఒక రిజల్ట్స్ రావడానికి సహాయం చేయండి. ఆ యొక్క ఇన్స్టిట్యూషన్కి మంచి పేరు రావడానికి సహాయం చేయండి ప్రభా. నేను బిడ్డలు రాత్రి పగలు ఎంతో శ్రమ పడుతున్నారు, ప్రయాసపడుతున్నారు. వారి తలక శ్రమ, ప్రయాస ఏది వృధా కాకుండా సహాయం చేయండి. వారు అనుకునే దానికంటే ప్రభా ఇంకా బెస్ట్ రిజల్ట్స్ మీరు అనుగ్రహించి ప్రభా ఇంకా వ్యాప్తి చెందడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అలాగే వారికి అవసరమైన దీవెన కూడా మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నేను అలాగనే ప్రభా పాస్టర్ గారిని, కుటుంబాలను మీరు దీవించి ఆస్వాదించండి ప్రభా. ఆర్కెస్ట్రా వారందరినీ మీరు ఆస్వాదించండి ప్రభా. యవన బిడ్డలను, సండే స్కూల్ వారందరినీ, స్త్రీలందరినీ ప్రభా, నూతనంగా వస్తున్న వారిని, ఈరోజు బర్త్డేలు, మ్యారేజ్లు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని కూడా పేరు వస్తుంది మీరు జ్ఞాపకం చేసుకుని దీవించి ఆస్వాదించండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని మీ దగ్గర దక్షిణహస్తం వరకు తోడుగా ఉంచి సమయోచితమైన జ్ఞానంను, జ్ఞాపశక్తిని, తెలివితేటలను, ఆరోగ్య బలాన్ని, క్షేమాన్ని అనుగ్రహించి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ప్రభా మంచి రిజల్ట్స్ పొందుకునేలా సహాయం చేయండి. మంచి ప్లేస్మెంట్స్, మంచి భవిష్యత్తును మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరొకసారి మైక్ ద్వారా ఎంతమంది ప్రార్థన వింటూ ఉన్నారో వారందరికీ ఈ రాత్రికాల సమయంలోనే ప్రభా వారితో పాటు మండే అగ్నిగా మీరుండి ప్రభా యేసయ్య ఆధ్యాత్మికమైన జీవితంలో, దైనందిన జీవితంలో నూతనమైన ఆశీర్వాదాలని, దీవెన ఆశీర్వాదాలని, సంతోషాలని అనుగ్రహించండి ప్రభా. రేపటి నుంచి నెల మొదటి రోజు ప్రభా తండ్రి నేను మరలా నూతనమైన ఆశీర్వాదాలతోటి నూతన మాసంలోకి ఎంటర్ అవడానికి కృప దయచేయండి, సహాయం చేయండి. ఇప్పుడే ఈ రాత్రికాల సమయంలోనే ఇది మొదలుకొనే మీ కార్యాలు నూతన పరచమని ప్రార్థిస్తున్నాను. అద్భుత కార్యాలు జరిగించండి, ఆశ్చర్య కార్యాలు జరిగించండి, స్వస్థత కార్యాలు జరిగించండి ప్రభా. ఎక్కడ విడుదల అవసరమైందో విడుదల దయచేయండి, ఎక్కడ విజయం అవసరం అయ్యిందో ప్రభా అక్కడ విజయం దయచేయండి, పరిష్కారం అవసరం అయినదో అక్కడ పరిష్కారం దయచేయండి ప్రభా. మీ గొప్ప కృపను అనుగ్రహించి తోడుగొండి నడిపించి మీ కృప దయచేసి మరలా అందరం కలిసి సంతోషంగా స్తుతించి భాగ్యం దయచేసి సమస్తమైన మహిమ మీరు పొందుకొనండి. అలాగే మరొకసారి ప్రభానైనా కొడుకుని ఏర్పాటు చేసుకున్న ప్రియ సహోదరి రాహేలమ్మ గారిని, కుటుంబం అంతటి మీరు జ్ఞాపకం చేసుకుని నేటి దినమందు జరిగిన ఈ కొడుకు ద్వారా రాసిన ప్రతి విధమైన దీవెన ఆస్వాదాలు, సంతోషానందాలు, ఆరోగ్య బలాలు, ఆధ్యాత్మికమైన దీవెనలు కూడా మీరు అనుగ్రహించి మహిమ మీరు పొందమని యేసు నామంలో అడిగి వేడి పొందుకునిన్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైన క్రీస్తు ఆకృపయు,
పరిశుద్ధాత్మ దేవునికను సహవాసము సమాధానము రాత్రి కూడా వచ్చి మనకందరికీ సంఘం అందరికీ సంఘ నాయకులకును కూడిక ఏర్పాటు చేసుకున్న రాహేలమ్మ కుటుంబ సభ్యులకును సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమేన్.